హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు సర్వపిండి రొట్టె తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దీనికోసం నేను 3 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నాను. దీనిలో 3 స్పూన్ల నువ్వులు, కొద్ది కారం, రుచికి తగినంతగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. మామూలు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొద్ది కరివేపాకు, పల్లీలు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్లో వేసి పల్లీల్ని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. ఒక గ్లాస్తో కూడా మీరు క్రష్ చేసుకోవచ్చండి. పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిన పల్లీ ముక్కల్ని మొత్తం కూడా ఈ బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా శనగపప్పు. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్తో కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పిండి ముద్ద ఉండాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. ఇప్పుడు మనం ఒక మూకుళ్ళలోకి కొద్దిగా ఎక్కువగా అయినా ఆయిల్ని తీసుకొని ఈ పిండి ముద్ద మిశ్రమాన్ని మొత్తాన్ని అదుముకోవాలి. దీనికి చాలా మందంగా ఉండాలండి మూకుడు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల రొట్టె మంచి క్రిస్పీగా వేగుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో రొట్టె వేగనివ్వాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. చూసారు కండి, ఇప్పుడు గరిటెతో ఇలా అంటే కొంచెం కదులుతుంది. ఇప్పుడు రొట్టె కరెక్ట్గా వేగినట్టండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. చూసారు కదండి, ఒక సైడ్ ఈ విధంగా క్రిస్పీగా ఉంటుంది. ఇది 1 సైడ్ వేగితే సరిపోతుందండి. ఇది బ్రేక్ఫాస్ట్కి, స్నాక్కి కూడా చాలా రుచిగా ఉంటుంది. నెయ్యితో కానీ వెన్నతో కానీ సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ.